లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. భానుచరణ్ గారు నమస్కారం అండి. ముఖ్యంగా వ్యాపారం వృద్ధిలోకి రావడానికి పేరు బలం బాగుండాలి అంటారా? తప్పనిసరిగా బాగుండాలి. అయితే పేరు బలం అనగానే వ్యక్తి యొక్క పేరు ఒకటి మాత్రమే కాదు. వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే వ్యాపారానికి పెట్టినటువంటి పేరు కూడా బాగా ఉండాలి. అదొకటి కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు వ్యాపారం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దానికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క పేరులో ఆ పేరు కరెక్ట్గా లేనప్పుడు అదొక ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోయి ఆ యొక్క వ్యాపారం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా అన్డెవలప్మెంట్, అంటే ప్రతి దాంట్లో కూడా లాస్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు కూడా ఒకవేళ షాప్ పెట్టి ఉంటే లేదంటే బిజినెస్ చేస్తూ ఉంటే వ్యాపారం అభివృద్ధి లేక ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క పేరు అనేది కరెక్షన్ తీసుకుంటే, అంటే న్యూమరాలజికల్గా వాళ్ళకి ఆ వ్యాపారం వస్తుందా, అంటే బాగా ఉంటుందా లేదా అనేది చూసుకొని ఒకవేళ బాగా ఉంటే ఆ యొక్క వ్యాపారం యొక్క పేరు అనేది కరెక్షన్ చేసుకుంటే, కరెక్ట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి డెవలప్మెంట్లోకి రావడానికి అవకాశాలు 100%గా ఉంటాయి. ఒకటే వ్యాపారం అనేది చాలా మందికి అసలు మాకు అచ్చొచ్చి రాదు అని అంటూ ఉంటారు పెద్దవారు. వ్యాపారం అనేది చాలా సమస్యతో కూడుకున్నది అంటారు. ముఖ్యంగా మరి దీనికి ఇవి సరిపోతాయి అంటారా? అంటే సంస్థ పేరు మార్చడం కానీ పేరు మార్చుకోవడం సరిపోతుందంటారా? అంటే పేరు ఒక్కటే కాదు. అయితే పేరు మేము తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు వ్యాపారం ఎక్కడైతే పెట్టారో ఆ యొక్క వ్యాపార స్థల ఫొటోస్ తప్పనిసరిగా తీసుకొని రమ్మంటాం. ఆ స్థల ఫొటోస్ అనేది వాళ్ళకి ఆ స్థలం అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకటి. రెండోది ఏంటంటే దాంట్లో జియోపతిక్ ట్రస్ట్ కనుక ఉంటే వాళ్ళ వ్యాపారం అనేది అన్డెవలప్మెంట్లోకి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వ్యాపారం ఆ యొక్క ప్లేస్ వాళ్ళకి వర్తిస్తుందా లేదా ఒకటి. రెండోది జియోపతిక్ ట్రస్ట్, అలాగే మూడోది వాస్తు, ఇంకొకటి వాళ్ళ పేరు, ఇంకొకటి వాళ్ళ వ్యాపారం చేసే ఒక పేరు, ఆ వ్యాపారం కరెక్ట్గా కలుస్తుందా లేదా, ఇన్ని రకాలుగా చూడాలి. ఇన్ని రకాలుగా చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యాపారం అనేది మంచి అభివృద్ధిలోకి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ వ్యాపారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే న్యూమరాలజికల్గా ఒకటి రెండు సెక్షన్స్ తెలిసిన వాళ్ళు న్యూమరాలజీ కరెక్షన్ అనేది, అంటే నెంబర్స్ చూసుకొని ఆల్ఫాబెటిక్ నెంబర్ చూసుకొని ఏదో నెంబర్ పెట్టేసుకొని ఆ నెంబర్ ప్రకారంగా వ్యాపారం నడిపిస్తూ ఉన్నారు. వ్యాపారం ఆటోమేటిక్గా వాళ్ళకి నెంబర్ బాగా ఉన్నప్పటికీ కూడా అన్డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఆ స్పెల్లింగ్స్ అనేది ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్గా తెలియని వాళ్ళు కూడా న్యూమరాలజీ కరెక్షన్ చేసేస్తూ ఉన్నారు. అయితే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోవడం ఒక వైపు అయితే, రెండో వైపు ఏంటంటే వాళ్ళు అన్డెవలప్మెంట్కి ఇంకా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొకటి ఏంటంటే జియోపతిక్ ట్రస్ట్ చూసుకోకపోవడం ఒకటి, రెండోది వాస్తు చూసుకోకపోవడం ఒకటి, వాళ్ళకి ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా అచ్చొస్తుందా లేదా అనేది అది ఇలాంటివన్నీ చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్గా చూసి మనము పేరు కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవ్వడంతో పాటు ఆటోమేటిక్గా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో హలో ఓకే, ఫోన్ లైన్ కట్ అయిపోయిందండి. అలాగే సిగ్నేచరాలజీ, ఇది కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటుంటారు. మరి ఈ సిగ్నేచరాలజీ ఎలా ఉండాలి, ఏమైనా టిప్స్ కూడా తెలియచేయండి మా ప్రేక్షకుల కోసం. తప్పనిసరిగా ఏంటంటే సిగ్నేచరాలజీ అనేది చాలామంది కూడా తెలియదు. అంటే సిగ్నేచర్లో ఎంత వాల్యూ ఉంది, అసలు దానికి ఇంత ప్రాముఖ్యత ఉందా లేదా అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అఫీషియల్గా ఒక సిగ్నేచర్ పెడితే అన్అఫీషియల్గా ఇంకొక సిగ్నేచర్ పెడతారు, ఇంకొక రకంగా వేరే బయటకు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా పెడతారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక 4-5 రకాలుగా సిగ్నేచర్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 4-5 రకాలు పెట్టేవాళ్ళు గమనించుకోవాలి ఒకసారి. ఏంటంటే వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఈ యొక్క సిగ్నేచర్ అనేది రకరకాలుగా పెట్టినప్పుడు ఒకే పని పైన, అంటే ఒకే వ్యాపారం పైన కానీ లేదంటే ఒకే బిజినెస్ పైన కానీ ఉండలేకపోతూ ఉంటారు. అంటే ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ వ్యాపారం మనకు బాగాలేదు, ఎదుటి వాళ్ళు ఆ వ్యాపారం చేసి డెవలప్మెంట్ అవుతా ఉన్నారు, ఆ వ్యాపారంలోకి వెళ్దామని చెప్పేసి ఆ వ్యాపారంలోకి వెళ్తారు. దాంట్లోకి వెళ్ళినాక దాంట్లో కూడా అన్డెవలప్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్దామని, అంటే రకరకాల మైండ్ సెట్ అనేది ఒక దగ్గర కుదుటుగా ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఒకే రకంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది, మైండ్ అనేది చంచలంగా ఉంటుంది. అంటే సిగ్నేచర్ అనేది రకరకాలుగా పెట్టకూడదు, ఒకే రకంగా పెట్టాలి. ఆ ఒకే రకంగా పెట్టడం కూడా డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి మ్యాచింగ్ అయి ఉండాలి. అది గ్రాఫాలజీ ప్రకారంగా కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి డెవలప్మెంట్, అంటే మామూలు వ్యక్తి కూడా ఒక అత్యున్నత శక్తి, అంటే అవరోధించడానికి గల కారణం ఏంటంటే సిగ్నేచర్ అనేది బాగా దోహదపడతా ఉంటుంది. సిగ్నేచర్ అనేది ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తా ఉంది, ఎంత అన్డెవలప్మెంట్కైనా తీసుకెళ్తా ఉంటుంది. అంటే సిగ్నేచర్ బాగా లేనప్పుడు అన్డెవలప్మెంట్కి వెళ్తూ ఉంటారు, సిగ్నేచర్ బాగా ఉన్నప్పుడు డెవలప్మెంట్కి వెళ్తూ ఉంటారు. ఇలా రెండు రకాలుగా కూడా చెప్పవచ్చు. అయితే సిగ్నేచర్ చాలామంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పారు కాబట్టి చెప్తా ఉంటాను. సిగ్నేచర్ అనేది చాలామంది కిందకి ఇలా గుంజేస్తూ ఉంటారు. సిగ్నేచర్ అంతా పెట్టేసి స్టైల్గా ఉండాలని చెప్పేసి కిందకి గుంజేస్తూ ఉంటారు. కిందకి గుంజేసినప్పుడు ఒక సెంటీ
సెంటీమీటర్ కనుక కిందకి వెళ్తే తప్పనిసరిగా వాళ్ళకి 3 lakhs అప్ అనేది ఉంటుంది. ఒక 2 centimeters కనుక కిందకి వెళ్తే 6 lakh అప్పు ఉంటుంది. కరెక్ట్గా చూసుకోవచ్చు వాళ్ళు ప్రాక్టికల్గా. మేము ఇంత సిగ్నేచర్ కిందకి పెడతా ఉన్నాం, మాకు ఎంత అప్పు ఉంది అనేది ప్రాక్టికల్గా వాళ్ళు చూసుకోవచ్చు. అంటే సిగ్నేచర్లో ఇంత వాల్యూ. ఒకవేళ ఆ సిగ్నేచర్ అనేది కిందికి అనకుండా జాగ్రత్త తీసుకొని పైకి కనుక పెట్టినట్లయితే వాళ్ళకి అప్పు అనేది ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటుంది. ఆ పైకి పెట్టినప్పుడు కూడా ఎలాగ పెట్టాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఎలాగ పెట్టాలి, ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎలాగ మ్యాచ్ అవ్వాలి, నేమ్కి ఎలాగ మ్యాచ్ అవ్వాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే డాట్స్ పెట్టాలా, లేదంటే లైన్స్ పెట్టాలా, లేదంటే ఇంటూ పెట్టాలా, లేదంటే ప్లస్ పెట్టాలా, కింద అండర్లైన్ పెట్టాలా, లేదంటే రౌండ్ అప్ చేయాలా, ఇలాగా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క పేరుకి ఆ రకంగా అనేది సిగ్నేచర్ అనేది పెడితేనే వాళ్ళకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మామూలు పొజిషన్ నుంచి కూడా అంటే ఆర్థిక పరిస్థితులు మొత్తం అన్డెవలప్మెంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ అప్పుల్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సిగ్నేచర్ అనేది మార్చుకొని అంటే న్యూమరాలజికల్గా పేరు మార్చుకున్నప్పుడు సిగ్నేచర్ కూడా కరెక్ట్గా దాంతో మార్పు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పులు లేకుండా వాళ్ళు ఆర్థిక పరిస్థితులు అనేది టోటల్గా మెరుగుపడి వాళ్ళు కూడా కొంతమందికి భవిష్యత్తుని ఇచ్చేటువంటి అంటే ఆర్థికంగా వాళ్ళ జాబ్స్ కానీ అలాంటివి ఇవ్వడానికి కూడా ఈ యొక్క సిగ్నేచర్ అనేది బాగా దోహదపడతా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పుట్టిన తేదీ వివరాలు తెలియచేయండి. నేను మా అబ్బాయి గురించి కనుక్కుందామనండి. అబ్బాయి పేరేంటండి? ప్రశాంత్ అండి. ప్రశాంత్, పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 3/6/92 అండి. ఓకే, ప్రశాంత్ ఏమని పిలుస్తూ ఉంటారు? ఇంట్లో ప్రశాంత్ అనే పిలుస్తామండి. ఇంకా పిలిచే పేర్లు ఏమైనా ఉన్నాయా? ప్రశాంత్ అంటే అబ్బాయి పేరు. అబ్బాయి పేరు డివి. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే, మీ సమస్య సారీ అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సమస్య ఏంటో క్లారిటీగా చెప్పండి. మా అబ్బాయి పేరు ప్రశాంత్. ఆ అబ్బాయి ఎందులో వెళ్ళినా కూడా సక్సెస్ కాలేకపోతున్నాడండి. ఇంటర్వ్యూస్ కి వాటికి వెళ్ళినా కూడా సక్సెస్ కాలేకపోతున్నాడండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు, అంతేనా? ఎందులో వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేస్తున్నాడు అబ్బాయి. ప్లేస్మెంట్ అవ్వచ్చు, ఉద్యోగం ఎక్కడికి కూడా వెనక్కి వచ్చేస్తున్నాడు అబ్బాయి. పేర్లు మార్క్ చేయమంటారా? ఏం చదువుకున్నారండి? హలో, ఏం చదువుకున్నారు? మా అబ్బాయి బీటెక్ అండి, ఫైనల్ ఇయర్. ప్లేస్మెంట్ వెళ్తున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. ఓకే ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. హలో, ప్రశాంత్ అనే పేరులో 9-2 కాంబినేషన్ ఉందమ్మా. 9-2 కాంబినేషన్ వల్ల ఈ జీవితం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది, అనారోగ్యం కూడా ఉంటుంది, ఈ రెండు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళు చెప్తే ఎవరు చెప్పినా కూడా వినరు, వీళ్ళు చెప్తేనే వినాలి అనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మంచి లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. అయితే ప్రశాంత్ అనే పేరులో ఒక హెచ్ తీసేసి, లాస్ట్లో హెచ్ తీసేసి ఈ పెట్టండి. అంటే PRASHANTE. ప్రశాంత్ అనే పేరుని డైలీ 39 times రాయమని చెప్పండి. 39 days రాయాలి, 1 or 2 days గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇలాగా ఒక 3 course చేసే చాలు, ఇతనికి మంచి భవిష్యత్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, లీడ్ అయిపోతూ ఉంటుంది. ఇది అలాగే గజెట్ చేయించుకుంటే టోటల్గా ఇక రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇతనికి తొందరగా అదృష్టం అనేది తొందరగా అందడానికి ఈ యొక్క పేరు బాగా దోహదపడుతూ ఉంటుంది. అలాగే లక్కీ నెంబర్స్ వచ్చేసి 9, 3 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 3, 12, 21, 30, 9, 18, 27 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ కనక పుష్పరాగం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక 5 carats పెట్టుకోమని చెప్పండి. ఈ స్టోన్ కూడా పెట్టుకునేప్పుడు శరీరానికి తగలకుండా జాగ్రత్త తీసుకొని పెట్టుకున్నట్లయితే ఇతనికి లైఫ్ అంతా బాగా లీడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకటి అమితిస్ట్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 2 carats పెట్టుకున్నట్లయితే అది సిల్వర్లో పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఒక రుద్రాక్ష, గణపతి రుద్రాక్ష మెడలో వేసుకోమని చెప్పండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి ప్రశాంత్ అనే సిగ్నేచర్ని లాస్ట్ ఈ అనేది పైకి వచ్చేట్టుగా మధ్యలో SH వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రశాంత్ అన్నప్పుడు PRAS ఒక రకంగా కొంచెం డిస్టెన్స్ విడిచిపెట్టి HANTE అని పెట్టినట్లయితే మంచి ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. లైఫ్లో 100%గా సక్సెస్ అనేది ఇతను చూస్తూ ఉంటాడు. డేట్ ఆఫ్ బర్త్లో 100% సక్సెస్ అనేది ఉంది కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు ఇతని గురించి. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. ఓకే, ఇంకా అలాగే కాలర్ అడిగినట్టుగానే చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని అన్ని అర్హతలు ఉండి కూడా జాబ్ రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయండి? అలాగే ఏంటంటే ఈ యొక్క పేర్లో ప్రాబ్లం అనేది 100%గా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ రాసి ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్ రాదు.
అలాగే వాళ్ళకంటే తర్వాత వీళ్ళకంటే టాలెంట్ తక్కువగా ఉండి, అంటే వీళ్ళు టాలెంట్ ఉండి కూడా జాబ్ రాకపోయినా వీళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళ తర్వాత వాళ్ళు అంటే వీళ్ళకంటే నాలెడ్జ్ తక్కువగా ఉండి, స్టడీ తక్కువగా ఉండి వీళ్ళకంటే మంచి జాబులు కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పేరు అనేది బాగా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయి ఉంటుంది. కానీ వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ వస్తుంది అనుకున్నప్పటికీ వాళ్ళ పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, వాళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. వాళ్ళకి జాబ్స్ అనేది రాకపోగా ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ అనేది, ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. లైఫ్ అంతా రాంగ్ నెంబర్లోకి అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారు కూడా కరెక్షన్ తీసుకుంటే నేమ్ కరెక్షన్ ఒకటే కాదు, దాంతోపాటుగా బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఎందుకంటే ఎదుటి వీళ్ళు ఎక్కడికైనా జాబ్ గురించి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళకి వీళ్ళ మీద ఇరిటేటింగ్ వస్తుంటుంది. ఎందుకు అంటే వీళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇరిటేటింగ్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏది అడిగినా కూడా నెగిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి జాబ్ రాదు. కాబట్టి రెండు రకాలుగా అంటే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి, దాంతోపాటుగా జియాలజీ ప్రకారంగా మేమే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా టోటల్గా తీసేస్తాం. కాబట్టి పాజిటివ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాగా జాబ్ రాకపోవడానికి గల కారణం పేరు, అలాగే బాడీలో నెగిటివ్ ఎనర్జీ రెండు కూడా. ఓకే, అలాగే భానుచరణ్ గారిని కలిసి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అన్న, అలాగే 8 శాస్త్రాలకు అనువయించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అన్న స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే నెక్స్ట్ కాల్ అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారు పుట్టిన తేదీ తెలియచేయండి. ఎవరండి? లక్ష్మీ ప్రసాద్ అండి. లక్ష్మీ ప్రసాద్. అవునండి. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 5/1/2003 అండి. ఓకే, తనని ఏమని పిలుస్తూ ఉంటారండి? ఏమని పిలుస్తూ ఉంటారు? లక్ష్మీ ప్రసాద్ అని పిలుస్తామండి. పూర్తి పేరు, పిలిచే పేరు వేరే ఏం లేదా? ప్రసాద్ అండి. ప్రసాద్ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. తప్పకుండా మరి వారు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలియచేయండి. బాగా ఫోన్ లైన్ కట్ అయిపోయిందండి. ఓకే, మరి తన పిలిచే పేరు మాత్రం ప్రసాద్. వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మరి నేమ్ కరెక్షన్ అవసరం అంటారా? నేమ్ కరెక్షన్ తప్పనిసరిగా అవసరం. ప్రసాద్ అనే పేరులో 1-6 కాంబినేషన్ ఉంటుంది. అలాగే సాడ్, SAD సాడ్ అనేది రాంగ్ వైబ్రేషన్ ఉంటుంది. రెండు రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అయితే చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ మంచి పబ్లిసిటీ నెంబర్ అనొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ వల్ల వీళ్ళకి బిజినెస్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. కాకపోతే చిన్న అబ్బాయి కాబట్టి ఇప్పుడు స్టడీలో బాగా ఉండాలి అంటే కరెక్షన్ ఏంటంటే PRASAAD ప్రసాద్ అనే పేరుని డైలీ 20 టైమ్స్ రాయాలి, 20 డేస్ రాయాలి, 1 or 2 డేస్ గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇలాగా కొద్ది రోజులు కంటిన్యూ చేస్తే ఈ యొక్క ప్రసాద్ అనే వైబ్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. మామూలు ప్రసాద్ అనే వైబ్రేషన్ మంచి వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ ఒక పేపర్ పైన డిస్ప్లే చేయండి ప్రసాద్ PRASAAD ఇంట్లో డిస్ప్లే చేసి పెట్టినట్లయితే అది కంటిన్యూగా ఆ యొక్క వైబ్రేషన్ వస్తూ ఉంటుంది చిన్న అబ్బాయి కాబట్టి. అలాగే లక్కీ నెంబర్స్ వచ్చేసి 725 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 7/16/25, అలాగే 2/11/2029, 5/14/23 ఇవి లక్కీ డేట్స్ ఇతనికి. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, ఎల్లో కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే ఒక రెడ్ కలర్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అబ్బాయికి అనారోగ్యం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్, చంద్రకాంతం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి, అలాగే మాలాసైట్ అనే స్టోన్ని ఒక రింగ్ ఫింగర్కి, ఇవి రెండు కూడా స్టోన్స్ ధరించినప్పుడు ఈ అబ్బాయికి చాలా బాగుంటుంది. స్టడీ అయిపోయిన తర్వాత ఈ లైఫ్ టైం ఈ స్టోన్స్ వాడుకోవచ్చు. అలాగే జాబ్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుంది. లైఫ్ ప్రతి దాంట్లో కూడా లీడ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక రుద్రాక్ష, చతుర్ముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేయించినట్లయితే బాగా ఉంటుంది. వాస్తు ప్రకారంగా వెస్ట్ నార్త్ పడమర వాయువ్యం అనేది చక్కగా ఉంటుంది అబ్బాయికి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి, మరి ప్రతి వారం జియాలజీ గురించి ఒక అవగాహన ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు జియాలజీ గురించి ఏం తెలియజేయబోతున్నారండి? తప్పనిసరిగా జియాలజీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, భూగర్భంలో నుంచి వచ్చే నెగిటివ్ వేవ్స్ అంటే చెడు కిరణాలు అనేది బాడీలోకి ప్రవేశిస్తే అది జియాలజీ ప్రకారంగా మనం చెక్ చేయొచ్చు. జియాలజీ ప్రకారంగా చెక్ చేయడం అంటే ఈ యొక్క యూనివర్సల్ స్కానర్స్ ఉంటాయి. ఈ యూనివర్సల్ స్కానర్స్తో మనం బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ ఉంది,
ఏ రకంగా ఉంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది, అంటే భూగర్భం నుంచి వచ్చిందా లేదంటే భూమి ఉపరితలం నుంచి వచ్చిందా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది బాడీలో అనేది మనం చెక్ చేయవచ్చు. చెక్ చేసిన తర్వాత దానికి గల రెమెడీస్ ఎలాగా ఉంటాయి, ఈ యొక్క నేమ్ కరెక్షన్ చేస్తూ ఉంటాం. న్యూమరాలజికల్గా ఎంతోమంది కరెక్షన్ తీసుకున్న వాళ్ళే చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే కొత్త వాళ్ళకంటే ఎక్కువగా ఇంతకుముందుకు రకరకాలుగా చాలామంది దగ్గరికి వెళ్ళి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకొని మేము సక్సెస్ కాలేదు సార్, ఎన్నోసార్లు రాసాము, బుక్స్ అన్నీ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. కానీ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. దాంతో పాటుగా బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఈ పేరులో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని తీసేసి మనం పాజిటివ్ ఎనర్జీ పేరులో ఎలాగ పెడతా ఉన్నామో బాడీలోంచి కూడా నెగిటివ్ ఎనర్జీని తీసి బాడీని పాజిటివ్ ఎనర్జీ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫేస్లో ఒక కాంతి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఒక ఆరా పవర్ ఉంటుంది. ప్రతి వ్యక్తి చుట్టూ ఆ యొక్క ఆరా పవర్ అనేది శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి పెరిగినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గరికి మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళామనుకోండి, ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి జాబ్ ఇవ్వాలని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అలాగ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి ఏ యొక్క పని మీద వెళ్ళినా కూడా ఆ యొక్క పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎదుటి వాళ్ళకి ఇతని పట్ల పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆలోచన వస్తూ ఉంటుంది. నేమ్ కరెక్షన్ ఒకటి మాత్రమే చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేమ్ వల్ల అదృష్టం అనేది ఉంటుంది, కానీ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా నెగిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అన్నీ కూడా మళ్ళీ చికాకులు చింతలు అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి నేమ్ కరెక్షన్తో పాటుగా ఈ యొక్క జియాలజీ అనేది తప్పనిసరిగా అవసరం. ఈ యొక్క జియాలజీ బాడీలోంచి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకోవడం కూడా తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ జియాలజీ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. జియాలజీ ప్రకారంగా బాడీలోంచి నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి. ఓకే అండి. ఇంకా అలాగే భానుచరణ్ గారిని కలిసి మరి మీ పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకుని అదృష్టం పొందాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో మరి భానుచరణ్ కానీ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కానీ టైప్ చేసినట్లయితే మరి తనకు సంబంధించిన అనేక వివరాలు, ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిష్కార మార్గాలు కూడా మీరు వీక్షించే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే అండి. ఆది నారాయణ అండి. ఆర్ నారాయణ. ఆదినారాయణ. ఆదినారాయణ. తన పుట్టిన తేదీ తెలియచేయండి. ఓకే, తన పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 15 నవంబర్ 1978. అంతేనా? ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక సమస్యలు, అలానే గవర్నమెంట్ ఉద్యోగం గురించి అండి. ఓకే, మరి తన పిలిచే పేరు ఏంటండి? అండి, ఏమని పిలుస్తూ ఉంటారు? పిలిచే పేరేంటి? ఆదినారాయణనే పిలుస్తారండి. పూర్తి నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. 15 నవంబర్ 78. అంతేనా? నవంబర్ 15, 1978. 1978. ఓకే ఓకే అమ్మా, మరి ఇప్పుడు తను ఏం చేస్తున్నారు? జాబ్ గురించి అండి, గవర్నమెంట్ జాబ్. తప్పకుండా తెలియజేస్తే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారా? లేదండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే ఓకే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది గవర్నమెంట్ జాబ్ కోసం. అంతేనా? తప్పకుండా తెలియజేస్తారు. భానుచరణ్ గారితో మాట్లాడండి. హలో హలో, ఆదినారాయణ అనే పేరులో మీకు 18 నెంబర్ అనే నెంబర్ ఉంది. ఈ 18 నెంబర్ వల్ల ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ప్రాబ్లం ఎలాగ ఉంటుందంటే ప్రతి పని కూడా సక్సెస్ పొందినట్టుగానే ఉంటుంది, కానీ సక్సెస్ అనేది 100%గా రాదు. 90% వచ్చేసరికి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ అనేది ఉంది, కానీ కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క జాబ్ గురించి కరెక్షన్ కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మంచి కరెక్షన్ ఇస్తాం. దానికి తగ్గట్టుగా తొందరగా టైం వేస్ట్ కాకుండా జాబ్ అనేది తొందరగా వస్తుంటుంది. అన్నింటిలో కూడా సక్సెస్ పొందడానికి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి, మరి ప్రేక్షకులు మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఎక్కడ అందుబాటులో ఉంటారు? అలాగే పర్యటన వివరాలు కూడా తెలియజేయండి. పర్యటన వివరాలు అనేది వైజాగ్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మేము ఈ హైదరాబాద్ రాలేని వాళ్ళు, ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ యొక్క డేట్స్ కూడా డిస్ప్లే పైన వస్తూ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క డిస్టిక్లో తిరిగినప్పుడు, అలాగే హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రాలేకపోతా ఉన్నాం, మేము ఇంటి దగ్గరే ఉంటాం, మాకు అంత టైం వీలు కాదు, లేదంటే అంత దూరం వస్తే మాకు ఛార్జీలు అవుతూ ఉంటాయి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. పోస్టల్ సౌకర్యం ఎలాగంటే మా కాలర్స్కి కాల్ చేసేసి అకౌంట్ నెంబర్ తీసుకుని అకౌంట్లో మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళతో నేను నేరుగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత టోటల్గా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లం కూడా పరిష్కారాన్ని అంటే నేమ్ కరెక్షన్ చేశాక మళ్ళీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మాట్లాడి వాళ్ళకు నేమ్ ఎలాగ రాయాలి, ఎలాగ తొందరగా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే
వాళ్ళకి ప్రతి ఉన్న ప్రాబ్లంకి ఎలాంటి రెమెడీస్ ఉండాలి అనేది తప్పనిసరిగా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేరుగా వచ్చి కలిసినట్లయితే ఎలాంటి రెమెడీస్ ఉంటాయో అంత క్లియర్గా వాళ్ళకి ఫోన్లో కూడా ఈ పోస్టల్ ద్వారా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంత క్లియర్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంత క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సదావకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, ఇంకా హైదరాబాద్లో ఎక్కడ అందుబాటులో ఉంటారండి? హైదరాబాద్లో యూసుఫ్గూడ్లో అందుబాటులో ఉంటాం. ఈ యొక్క అది మెయిన్ బ్రాంచ్. మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా సబ్ బ్రాంచెస్ కాబట్టి అక్కడ కూడా అందుబాటులో డేట్స్లో ఉంటాం. మిగతా రోజుల్లో సాటర్డే, సండే, మండే అయితే తప్పనిసరిగా హైదరాబాద్లోనే ఉంటాం. మిగతా రోజుల్లోనే టూర్లలో ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్. హలో నమస్తే అండి. ఫోన్ లైన్ కట్ అయిపోయిందండి. అలాగే న్యూమరాలజీకి ఎంత ప్రాముఖ్యత ఉందో మరి పోనాలజీ కూడా అంతే ప్రాముఖ్యత ఉందని తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ పోనాలజీ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మనిషిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే ఇది పోనాలజీ సబ్జెక్ట్ అనేది అందరికీ తెలియాలి. అయితే చాలామంది ఏంటంటే ఈ పోనాలజీ సబ్జెక్ట్ని ప్రొనాలజీగా మార్చేశారు. అయితే ప్రొనాలజీ కాదండి, ఇది పోనాలజీ సబ్జెక్ట్. PHO అనేది దాంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ పేరే మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే పోనాలజీ సబ్జెక్ట్ అనేది న్యూమరాలజికల్గా ఒక నెంబర్ అనేది మనం చేస్తూ ఉంటాం. అయితే ఆ నెంబర్ ప్రకారంగా ఈ యొక్క స్పెల్లింగ్ ఎక్కడ పెట్టాలి అనేది మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం ఒక కరెక్షన్ చేసాం స్టార్టింగ్లో కరెక్షన్ చేసినప్పుడు లాస్ట్లో ఈ పెట్టాం. ఏంటంటే ప్రశాంత్ అనే పేరులో TE అని పెట్టాం. TEE అనేది ప్రశాంత్ అనే దగ్గర కూడా PRA తర్వాత ఈ పెట్టి కూడా చేయొచ్చు. అలాగా ఈ అనేది ఎక్కడ కూడా పెట్టవచ్చు. అలాగా ఈ అనేది ఎక్కడ పెట్టాలి అనడానికి పోనాలజీ సబ్జెక్ట్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆ అనేది అక్కడ లాస్ట్లో పెడితే ఆ వైబ్రేషన్ ఏమొస్తూ ఉంటుంది, దాని నెంబర్ ఏమొస్తూ ఉంటుంది, నెంబర్ కూడా మారిపోతాం. పోనాలజీ సబ్జెక్ట్లో 4 రకాలుగా ఉంటాయి. 4 రకాలుగా ఒక రకం ఏంటంటే ఈ ఇందాక చెప్పాం మనం PSAD SAD, ప్రసాద్ అనే పేరులో SAD అనేది ఉంది. KU అంటే కు ఉంది. MAR అంటే మార్ ఉంది అనేది ఇందులో ఒక భాగం. ఇంకొక భాగం ఏంటంటే ఈ యొక్క స్పెల్లింగ్ ఎక్కడ పెడితే ఆ యొక్క నంబర్ అనేది మారిపోతూ ఉంటుంది, అదొక భాగం. ఇంకొకటి ఈ యొక్క వైబ్రేషన్ అనేది ఉంటుంది, ఆ యొక్క వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి స్పీడ్ అనేది, అంటే పేరుకు ఒక స్పీడ్ అనేది ఉంటుంది, ఆ యొక్క స్పీడ్ అనేది కూడా మారిపోతుంది. పోనాలజీ సబ్జెక్ట్లో 4 రకాలు. ఆ 4 రకాలు కూడా కరెక్ట్గా మనం చేసినప్పుడే ఈ యొక్క పేరులో కరెక్షన్ చేయడమే కాదు, చేయడంతో పాటుగా స్పెల్లింగ్ ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్గా చూసి పెట్టినప్పుడే ఆ యొక్క రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంటుంది. లేదంటే నెంబర్ మాత్రం మార్చుకున్నప్పుడు రిజల్ట్ 100%గా రాదు. ఎందుకంటే ఆ నెంబర్ మార్చినప్పుడు స్పెల్లింగ్ ఎక్కడో ఉన్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ తీసుకొచ్చి అంటే ప్రశాంత్లో లాస్ట్ తీసుకొచ్చి మధ్యలో పెట్టామనుకోండి, ఆ వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది. నెంబర్ అదే ఉంటుంది కానీ వైబ్రేషన్ అనేది మారిపోయి వాళ్ళకి రిజల్ట్ అనేది రాదు. అలాగా ఈ యొక్క పొనాలజీ సబ్జెక్ట్ అనేది 100%గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పొనాలజీ సబ్జెక్ట్ కూడా న్యూమరాలజీతో పాటుగా పొనాలజీ సబ్జెక్ట్ ఉంటేనే కరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొనాలజీ సబ్జెక్ట్ని ఉపయోగించుకొని కరెక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి 100% సక్సెస్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, భానుచరణ్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సమస్యలకి 8 శాస్త్రాలకు అనువయించి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మరి భానుచరణ్ గారిని కలిసి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అన్న, అలాగే 8 శాస్త్రాలకు అనువయించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అన్న స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో మరి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కానీ భానుచరణ్ కానీ టైప్ చేసినట్లయితే మరి దానికి సంబంధించిన అనేక వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188, 85018137.